మనిషి తన జీవితంలో ప్రతి క్షణము మృత్యువు వైపుకే పయనిస్తాడు సఖీ. వాస్తవానికి మనిషి ఏ పని చేసినా అది మృత్యువు కోసమే చేయడం లేదంటావా? వసంతంలో చివురించేటటువంటి ప్రతి ఒక్క పత్రము మళ్లీ శిశిరంలో రాలేందుకే చివురించడం లేదా? మరి అలా చివురించడం, సూర్యరశ్మిని గ్రహించడం, అలాగే పవనుడి తాకిడికి రెపరెపలాడుతూ ధ్వనిని ఉత్పన్నం చెయ్యడం, ఇవన్నీ వ్యర్థమేనా? పెను తుఫాను వృక్షాన్ని కుదిపేస్తున్నప్పుడు ఆ వృక్షాంశంపై ఉన్న ప్రతి ఆకు తన శక్తినంతా కూడా తీసుకుని ఆ వృక్షంపైనే ఉండే ప్రయత్నం చేస్తుంది. కాని శిశిర ఋతువు రాగానే అవి వాటంతటవే రాలిపోతాయి. సృష్టి కూడా ఒక మహావృక్షం లాంటిదే సఖీ. అలాగే ప్రతి మనిషి, పశుపక్షాదులు ఈ వృక్షంపై జన్మించి పెరిగి రాలిపోయే ఆకులే. రాలిపోవడం అనేది నిశ్చయం. కాని ఆ మహావృక్షంపై ఉన్నంత వరకు వారు సంఘర్షణలు, శాంతి రెండింటినీ ఆనందించడం వారి కర్తవ్యం.